బాహుబలి ఎఫెక్ట్ హిందీ చిత్రసీమపై బాలీవుడ్ బడా హీరోలపై భారీగానే పడినట్టుంది. అందుకే రాజమౌళి తీసిన చిత్రంపై ఏ బాలీవుడ్ బడా హీరో కూడా స్పందించలేదు. 1000 కోట్ల ఘనత సాధించిందన్న ఒకే ఒక్క కారణంతో పొడి పొడి మాటలు అన్నారే తప్ప మనస్ఫూర్తిగా సినిమాను కొనియాడినట్లు ఎక్కడా కనిపించలేదు. వీఆర్ కు బాహుబలి సూట్ అవ్వదని తేల్చేశాడు కూడా. దీనిపై నెటిజన్లు అదే రీతిలో స్పందించారు. ఇక అసలు విషయానికి వస్తే బాహుబలి 2 సినిమాను తలదన్నే సినిమాను చేయాలనుకుంటున్నట్ట బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్. ప్రస్తుతం అతడు ధూమ్ 3 డైరెక్టర్ విజయ్ కృష్ణ డైరెక్షన్లో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అందరూ బాహుబలి సినిమా గురించే మాట్లాడుకుంటున్న నేపథ్యంలో దాన్ని మించేటట్టుగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తీయాలనుకుంటున్నాడట విజయ్ కృష్ణ. అందుకే 500 కోట్ల భారీ బడ్జెట్తో మూవీని తెరకెక్కించాలని, పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ రీతిలో ఎక్కువ సీక్వెల్స్ తీయాలనే ఆలోచనలో ఉన్నాడట. దానికోసం స్క్రిప్ట్ని చాలా జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బాహుబలి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మించిపోవాలన్న కృతనిశ్చయంతో విజయ్ కృష్ణ పనులు ప్రారంభించినట్టు చెప్తున్నారు. స్క్రిప్ట్లో ఎలాంటి లోపాలు లేకుండా 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నారని అంటున్నారు. బాహుబలి హిస్టరీని చెరిపేసి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్తో సరికొత్త చరిత్రను లిఖించాలని విజయ్ కృష్ణ అండ్ టీం పనిచేస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి బాహుబలి రికార్డులను థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ బ్రేక్ చేస్తుందో లేదో తెలియదు, కానీ బాలీవుడ్కు బాహుబలి నిద్ర పట్టకుండా చేస్తోందన్నది మాత్రం నిజమేనని రుజువైంది.